అందరికీ నమస్కారం అండి. న్యూ ఇయర్ అనగానే పొద్దున్నే న్యూ ఇయర్ రోజున న్యూస్ చూస్తూ ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగాయని, ఇంతమంది చనిపోయారు అని చెప్పేసి వింటూ ఉండేవాళ్ళం. అప్పుడు అనిపించేది, ఎందుకురా బాబు వీళ్ళు ఇలా తాగి ఉన్నవాళ్ళ ప్రాణాలు తీస్తారు, కొత్త సంవత్సరం పూట ఇదేంటి, పాప మా కుటుంబం ఎంత బాధపడుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. అవి చూసినప్పుడల్లా ఎవరింట్లోనూ అదే రోజు అలాంటి వార్త వింటే బాధ అనిపిస్తుంది. పైగా వయసు పిల్లలు, చెట్టు ఎదిగిన పిల్లలు, వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంటుంది. ఏంటి ఇలా చేసుకుంటున్నారు పిల్లలు, తెలియక చేశారంటే అది వేరే, తెలిసి కూడా ఇలా తాగి ఎందుకు ఇలా చేస్తున్నారని కోపం వస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ ఈ రోజున తాడేపల్లిగూడెంలో అబ్బాయి రవితేజ, ఈ అబ్బాయి ఒక 8 మంది ఫ్రెండ్స్తో కలిసి గోవా వెళ్ళాడు. గోవాలో ఎంజాయ్ చేయడానికని వెళ్ళారు న్యూ ఇయర్ అని. సాధారణంగా చెప్తూ ఉంటాం, పిల్లలకి ఇలాంటి వాటికి దూరంగా ఉంచండి అని చెప్పేసి. అయినా సరే ఇంట్లో పిల్లలు మాట వినరు, తల్లిదండ్రులను ఎదిరించి మరీ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ గోవా వెళ్ళారు. గోవా ప్లేస్ అంటే ఏంటండి, అదేమన్నా పుణ్యక్షేత్రమా? కాదు కదా. అక్కడ ఏం జరుగుతాయో అందరికీ తెలుసు. డ్రగ్స్, మందు, ఇంకా విచ్చలవిడితనం, అమ్మాయిలు, ఇంకా అన్నీ ఉంటాయి అక్కడ. వీళ్ళు వెళ్ళారు 8 మంది ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ గ్రూప్లో వీళ్ళు నైట్ 1 గంట వరకు ఆ బీచ్లో, అక్కడ రెస్టారెంట్లో ఉండి హోటల్స్లో ఫుడ్ ఆర్డర్ ఏదో లేట్గా ఆర్డర్ ఏదో పెట్టారు. పెడితే ఆ ఫుడ్ ఆర్డర్ ఇచ్చే విషయంలో ఏదో మాట వచ్చింది ఓనర్కి వీళ్ళకి. బిల్లు విషయంలో ఏదో తేడా వచ్చిందని వీళ్ళు ఏదో అడిగారు. అక్కడ ఇద్దరి మధ్య మాట పెరిగి కర్రలు పుచ్చుకొని ఇందులో ఈ రవితేజ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని చేత కొట్టేశారని చెప్తున్నారు. మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, ఎవరో అందులో ఒక అమ్మాయిని ఏడిపించాడు హోటల్ ఓనర్ కొడుకు, దాని గురించి మేము మాట్లాడామని చెప్పేసి మళ్ళీ అదొక రకంగా చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ముందు ఈ అబ్బాయిని మాత్రం అక్కడ అందరూ కలిసి కర్రలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. 2 గంటల సేపు కొన ఊపిరితో అలాగే ఉన్నాడంటండి ఆ అబ్బాయి. ఒక అంబులెన్స్ కానీ, ఒక క్యాబ్ కానీ అక్కడ ఏమీ దొరకలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఆ వీడియోలో కూడా వస్తున్నాయి మీడియాలో, హాస్పిటల్ తీసుకెళ్ళండి రా తొందరగాని ఒక అమ్మాయి అరుస్తూ ఉంది. కానీ అక్కడ తీసుకువెళ్ళడానికి ఒక క్యాబ్ కానీ, ఒక అంబులెన్స్ కానీ ఏమీ లేవు. అలా 2 గంటల సేపు ఉన్న తర్వాత అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ చెప్పాడంట, అప్పటికే చనిపోయాడమ్మా, నువ్వు వెంటనే ఒక అరగంటలో తీసుకొచ్చి ఉంటే బతికించేవాళ్ళము, కానీ లేట్ అయిపోయింది, 2 అవర్స్ అయిపోయిందని, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పాడు. చూడండి ఎంత బాధపడే విషయం అండి. పిల్లలు ఎంజాయ్ చేయాలని వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక ఇలాంటివి ఏదైనా ఒకటి జరిగినప్పుడు గ్రూపు, మనం ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఒక్కడే కాదు కదా వెళ్ళేది, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, జత పిల్లలు అందరూ ఉన్నారు కదా, పర్వాలేదు జాగ్రత్తగానే వెళ్ళొస్తారు అన్న ఆలోచనతోటి పిల్లలు అడగగానే ఇంట్లో తల్లిదండ్రులు పంపిస్తున్నారు. నిన్న కూడా అక్కడ అంతమంది కొడుతున్నా పాపం మిగిలిన వాళ్ళు 7 ఏమీ చేయలేకపోయారు, అలా ఉండిపోయారు. అది మన ఊరు కాదు, అక్కడ అంతా వాళ్ళ మనుషులే, వాళ్ళ గోలే. వాడు ఇష్టం వచ్చినాడు ఇంకా అక్కడ ఏ డ్రగ్స్ తాగి మొత్తం. ఇంకా రాత్రి 1 గంట అంటే ఒక్కొక్కరు ఎలా ఉంటారండి, తాగిన మైకంలోనే ఉంటారు. ఇంకా మైకంలో ఏం చేశారో వాళ్ళకి అర్థం కాదు, ఇంకా చావు కొట్టేశారు పాప మా అబ్బాయిని. ఒక టూరిస్ట్ ప్లేసు అని అన్నప్పుడు రకరకాల మనుషులు వస్తూ ఉంటారు అక్కడికి. అలాంటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్కడ హోటల్ వాళ్ళు కూడా మర్యాదగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ టూరిస్ట్ బిజినెస్ లాంటిదే కదా అది కూడా. ఎక్కడెక్కడ వాళ్ళు వేరే ప్రాంతాల వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మర్యాదగా ఉండాలి. అంతేగాని ఇలాగా చావు కొట్టేసి ప్రాణాలు పోయే విధంగా కొట్టారు అని అంటే వాళ్ళ మీద నిజంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కూడా మాట్లాడారు, వాళ్ళతోటి బాడీని తీసుకొచ్చారని నిన్న చూపించారు. వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు అన్నారు. ఏదైనా కానివ్వండి, ఇంకా వాళ్ళని అరెస్ట్ చేశారా ఏంటి, జైల్లో పెట్టారా, శిక్షలు పడ్డాయి అని అంటే అది తర్వాత చట్ట ప్రకారం వెళ్తూ ఉంటాయి. కానీ ముందు ఈ కుటుంబం జీవితకాలం బాధపడే విషయం, ఈ రోజుతో పోయేది కాదు. వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇచ్చినా కూడా పాపం మీ కుటుంబానికి చెట్టు అంత కొడుకు కళ్ళ ముందు అలా చనిపోయాడు అని అంటే ఎంత బాధండి తల్లిదండ్రులకి, ఎంత భవిష్యత్తు ఉందా పిల్లలకి. కానీ వీళ్ళు ఏంటంటే ఎంజాయ్ చేయాలన్న ఆరాటంలో ఇప్పుడు 4-5 ఫ్రెండ్స్ కలుసుకుని గ్రూపుల కింద ఇలా వెళ్ళడం. అక్కడ ఏదో ఒకటి, ఇప్పుడు అక్కడ ఏంటంటే మనం కరెక్ట్గానే ఉంటాం తాగకుండా ఏమీ చేయకుండా, కానీ అవతలవాడు కరెక్ట్గా ఉంటాడా చెప్పండి. కొంతమంది తాగిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు, కొంతమంది పిచ్చుకుక్కల్లాగా అరుస్తారు, కొంతమంది ఏం చేస్తారో తెలియదు కావాలని గొడవ కూడా పెట్టుకుంటారు. ఇలాగే ఉంటాయి చిల్లర గొడవలు అన్నమాట. కావాలని అవతలవాడిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. ఇప్పుడు తాగినవాడు ఒక 10 మాటలు మాట్లాడితే తాగలేనివాడు కనీసం
కనీసం ఒక రెండైనా అంటాడు కదా కోపం వచ్చి. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే, ఏదో మాట పెరిగింది, ఇంకా అవతల వాడు తాగి ఉన్నాడు, ఇంకా వీళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు, ప్రాణం పోయింది. అంత దూరం ఫ్రెండ్స్ తోటి వెలిసి ఎంజాయ్ చేద్దామని వెళ్ళి ఆఖరికి శవం ఇంటికి తిరిగి వచ్చిందని అంటే అసలు ఆ కుటుంబం బాధ ఎంత బాధ అండి. నిజంగా ఎవరు ఇలాంటివి చేయకూడదండి. ఎందుకంటే రకరకాల వాళ్ళు వస్తుంటారు ఆ టూరిస్ట్ ప్లేస్ అని. గోవా అనగానే యూత్ పిల్లలు అందరూ ఎగరేసుకుంటే వెళ్తూ ఉంటారు ఫ్లైట్లలో, మరి కావాలని ఏంటో అక్కడ ఏదో ఉంది ఎంజాయ్ చేసేయాలని. కానీ ఇలాంటిది ఏదైనా జరిగింది అని అన్నప్పుడు భయపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఏ మాటకు ఆ మాట అండి, జాగ్రత్తగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అదేమీ పుణ్యక్షేత్రం కాదు వెళ్ళి దర్శనం చేసుకుని రావడానికి. పిల్లలు ఎవరన్నా వెళ్తానంటే పంపించకండి. నేను ఇచ్చే సలహా అయితే అదేనండి, ఎవరు కోపం వచ్చినా ఏం చేసినా పిల్లలు ఇలాంటి ప్లేసులకు వెళ్తాను అని అంటే నేను అస్సలు ఒప్పుకోను. అలాగే నిన్న కాకినాడలో కాలేజీలో పిల్లలు 8 మంది పిల్లలు, ఇక్కడ కూడా 8 మంది గ్రూపు బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దామని వచ్చారు. అందులో ఒక అబ్బాయి చనిపోయాడు. కొట్టి చంపేశారని తల్లిదండ్రులు అంటున్నారు. ఆ అబ్బాయి ఏ రకంగా ఎందుకు చనిపోయాడు అనేది అర్థం కాదు. వాళ్ళేం వెధవేషాలు వేసారో, తాగి ఒకరొకరు కొట్టుకున్నారా, మరి ఆ బీచ్లో మరి ఏమైనా నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడా అని అంటే ఏం తెలియట్లేదు. కానీ ఒక అబ్బాయి చనిపోయాడు. తల్లిదండ్రులు గొడవ చేస్తున్నారు, పాపం బాధపడుతున్నారు వాళ్ళు. అసలు మాకు చెప్పకుండా మీరు కాలేజీలో మేము లక్షల ఫీజులు కడుతున్నాం, మీరు బయటికి ఎలా పంపించారు మాకు చెప్పకుండా పిల్లల్ని అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఏదైనా కానివ్వండి, జత పిల్లలు ఉన్నారు అని పంపిస్తాం, కానీ అందులో ఒకరిద్దరికి ఇలా జరిగిందని అంటే ఎవరిని అడగగలం? ఇప్పుడు ఆ 8 మంది పిల్లలు దాక్కుని బయటకు వస్తే ఎవరి మీద పడి కొట్టేస్తారో అని చెప్పేసి వాళ్ళని బయటకు రానివ్వకుండా లోపల పెట్టి దాచిపెట్టారు. చూసారండి ఎలాంటి ఘోరాలు, ఎక్కడ ఉన్నా కూడా ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఎక్కడో దాకా ఎందుకండి, మా కజిన్ సిస్టర్, మా పిన్నిగారు అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఇలాగే ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాడు. ఇలాగే ఫ్రెండు అక్క పెళ్ళి ఉందనని తెలంగాణలో ఒక విలేజ్లో పెళ్ళి, ఒక నైట్ అక్కడ ఉండి రేపు వస్తామని చెప్పేసి నలుగురు పిల్లలు కలిసి హైదరాబాద్ నుంచి కాలేజీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాడు. పెళ్ళి చూసుకున్నారు, చక్కగా ఎంజాయ్ చేశారు, తిన్నారు, గంతులేశారు, అంతా బాగానే ఉంది. తిరిగి వస్తూ ఉంటే ఒక డ్యామ్ ఉందంట మధ్యలో, మరి అదేదో పేరు తెలియదు. ఆ డ్యామ్ దగ్గర కాసేపు వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాము, ఈత కొడదామని చెప్పేసి దిగి వెళ్ళారు. 3 కలిసి వెళ్ళారు. మొత్తం ఇలా దిగి లోపలికి అడుగు వేయగానే బురద మొత్తం లోపలికి లాక్కెళ్ళిపోయింది ఆ అబ్బాయిని. ఉన్న 3లోనూ ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక అబ్బాయి పైనే ఉన్నాడు, మిగిలిన 3 దిగారు, 2 బయటకు వచ్చారు, ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఎందుకు వెళ్ళారా? పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు పెళ్ళి చూసుకుని రాకుండా మళ్ళీ మధ్యదారిలో ఇలా డ్యాముల్లోకి దిగడం ఏంటి, నీళ్ళల్లోకి, అసలు ఇవేం పిచ్చి పనులని అందరూ బాధపడ్డారు. కానీ చివరికి ఏం చేస్తామండి, 18 ఏళ్ల కొడుకు అని అంటే ఎంత బాధపడే విషయం చెప్పండి. చెట్టు ఎదిగిన కొడుకు, వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంటుంది. ఆ పిల్లల ఆశలన్నీ తల్లిదండ్రులు పిల్లల మీదే పెట్టుకుని బతుకుతూ ఉంటారు. ఎవరైనా సరే తల్లిదండ్రులు ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరికి కానీ, బీచ్ల దగ్గరికి కానీ, ఇలాంటి గోవా ట్రిప్పులకు కానీ పిల్లల్ని పంపించకండి. అసలు ఏమో చెప్పలేము. మనం కరెక్ట్గా ఉన్న అవతల వాళ్ళు కరెక్ట్గా ఉండరు. ఇదేమీ పుణ్యక్షేత్రాలు కాదు. మనం వెళ్ళి అక్కడ శుభ్రంగా తిరిగి నమస్కారం చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాము పుణ్యం వస్తుందా అని అనడానికి అదేం పుణ్యక్షేత్రాలు కాదు. ఇప్పుడు అనుకోకుండా జరిగింది వేరే, కానీ కావాలని మనమే దగ్గరికి వెళ్ళి ఇలాంటివి ఏదైనా జరిగాయంటే అయ్యో గమ్మున అంటూ ఉంటాం, అయ్యో అనవసరంగా ఇంట్లో వాళ్ళు ఎందుకు పంపించారా బాబు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ పిల్లల్ని ఎలాంటి ప్లేసులకి పంపించకండి ఎవరైనా సరే తల్లిదండ్రులు. అలాంటి చోటకి వెళ్ళారు అంటే తిరిగి వచ్చేదాకా క్షణం భయం. జత పిల్లలు ఉన్నారు అని అనుకుంటాం, కానీ అక్కడ వీళ్ళు ఎంతమంది ఉన్నా ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు అదే జరిగింది. 8 మందిలో ఒక అబ్బాయిని కొడుతూ ఉంటే మిగిలిన 7 ఏమీ చేయలేకపోయారు. చూసారా చివరికి ఏం జరిగిందో. కాబట్టి ఎవరూ కూడా పిల్లల్ని మన జాగ్రత్తలో సాధ్యమైనంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండాలి, అంతే. ఉండి ఎంజాయ్ చేస్తారని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ రోజులో చాలామంది శ్రీశైలం అని, అరుణాచలం అని, ఈషా టెంపుల్ కానీ ఇలాంటి చోటకి చక్కగా పిల్లలు వెళ్తున్నారు. నిజంగా వాళ్ళకి ఎంజాయ్ చేయాలని ఉంటుంది ఆ వయసులో. అలాంటి చోటకి పంపించండి. అక్కడ తాగుళ్ళు ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఆ భగవంతుని దర్శనం చేసుకుని వస్తారు. కాబట్టి మనకు అంత భయం అనిపించదు. కానీ ఈ వెళ్ళే ప్లేస్లు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ తాగుడు, గోవా అని అంటేనే అక్కడ ఏంటనేది మనకు అందరికీ తెలుసు. ఎవడు ఏం మత్తులో ఉండి ఏం చేస్తారనేది కూడా మనకు అర్థం కాదు. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళి తిరిగి ఇలా వచ్చారు అని అంటే అసలు ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. చాలామంది న్యూ ఇయర్ పూట ఇలాంటి సంఘటనలు వినకూడదు అని అనుకుంటాం, కానీ తెల్లారి ఎక్కడో చోట ఏదో ఒకటి ఇలాంటివి వినిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఎవరు ఇలాంటి పనులు చేయకండి. ఎక్కడికక్కడ ఇది అవసరమా కాదా, ఇది వెళ్ళే ప్లేసా కాదా, ఇది వెళ్ళకపోతే ఏమన్నా అవుతుందా, ఇలాంటివి ప్రశ్నించుకోండి మీకు మీరే.
ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ అని అన్నారు. ఇప్పుడు ఏమి ఎంజాయ్ అండి? తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు బాధ. మీరు ఎంజాయ్ అని వెళ్తారు పిల్లలు, మొండిగా చెప్పినా సరే వినకుండా. కానీ ఇప్పుడు ఆ బాధ చూసారా జీవితకాలం, ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారు ఆ కుటుంబం. కానీ ఎప్పుడైనా పిల్లలు కూడా అలా మొండిగా చేయకూడదు. ఏదైనా సరే కొంచెం ఆలోచించండి బుర్ర పెట్టి, ఇది అవసరమా, ఇక్కడికి వెళ్ళడం ముఖ్యమా కాదా, ఎందుకు అంత రిస్క్ తీసుకుని వెళ్ళడం, ఏం ఉపయోగం అక్కడికి వెళ్ళడం వల్ల అని చెప్పేసి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. అలాగే పేరెంట్స్ కూడా పిల్లలు వెళ్తాను అని అంటే పంపించకండి. తర్వాత బాధపడేది మనమే. ఏమో ఏ క్షణానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎవరో కూడా పేరెంట్స్ తెలుసుకోండి. పిల్లలు అడిగిన దానికల్లా పంపించడం అలాంటివి చేయొద్దు. ఈ పిల్లలు కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి అమ్మ. అన్నిటికీ తల్లిదండ్రులను వేధించకండి. ఎవరైనా సరే మేము ఇక్కడికి వెళ్తామని మొండిగా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, పర్వాలేదు జత ఉన్నారు మేము వచ్చేస్తామని ఇలాంటి మాటలు తల్లిదండ్రులకు చెప్పకండి. ఎందుకంటే మీరు వెళ్ళి తిరిగి వచ్చేదాకా కూడా గుండెల్లో గుబులు గుబులుగా ఉంటుంది తల్లిదండ్రులకి. టూరిస్టులుగా వచ్చిన వాళ్ళని ఇలా కొట్టి చంపేస్తే పరిస్థితి ఏంటండి అసలు? అక్కడ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. మన గవర్నమెంట్ కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.